రాష్ట్ర టీడీపీ కొత్త కమిటీ కొలువు తీరింది. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో రాష్ట్ర అధ్యక్షుడిగా ఎల్ రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు. అటు జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు, ఏపీ శాఖ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు ప్రమాణం చేశారు. కార్యక్రమానికి 2 రాష్ట్రాల కమిటీ సభ్యులు అటెండ్ అయ్యారు. జాతీయ అధ్యక్షుడు అప్పగించిన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తారని అన్నారు రమణ. సేవ చేసే విధంగా నిరంతరం ప్రజల మధ్యన ఉండే విధంగా ఒక ప్రైవేట్ స్కూల్లో ఏ విధంగా అయితే విద్య నేర్పుతారో ఆ విధంగా విద్యాబుద్ధి నేర్పించేటువంటి రాజకీయ పార్టీ దేశంలో ఏదైనా ఉంది అని చెప్పంటే కేవలం తెలుగుదేశం పార్టీ అని చెప్పి మనం చేస్తున్నాను. ప్రజా జీవితంలో మచ్చలేని మకుటం లేని మహారాజుగా జీవిస్తూ మనందరినీ కూడా ముందుస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచ స్థాయిలో రాజధాని నిర్మించగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పని భావించి అవకాశం ఇచ్చారు. తెలుగు జాతి ఆత్మ గౌరవాని కోసం పాటుపడ్డటువంటి ఎన్టీ రామారావు గారి యొక్క ఆశయ సాధన కొరకు, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల కొరకు మనందరం కూడా నిరంతరం సేవ చేద్దాం. అన్న ఆశయ సాధన కొరకు చేద్దాం. తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతానికి పరిమితం కాదు. తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో పనిచేసింది. తెలుగు వారి కోసం పనిచేసినటువంటి జీవో ద్వారా ఇవాళ తప్పని పరిస్థితులలో కేసీఆర్ గారు జీవో ఇచ్చారు. అది కూడా పరిమితమన్నారు. ఎట్టి పరిస్థితులలో ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే లేదు. 14 మంది రైతు కుటుంబాలకు ఈ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ఇవ్వాల్సిందే. రైతు సానుకూలంగా పరిష్కారం చేయవలసిన విధంగా కూడా పార్టీ ముందుకు పోతుంది. 2019లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో రావడానికి కొరకు సమిష్టి నాయకత్వంతో ముందుకెళ్తాం. ప్రస్తుతం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇండస్ట్రీస్ లేవు, ఇలాంటి ఇంకా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అయినా కూడా మొదటి నుంచి కూడా మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఇబ్బందులు కూడా అవకాశంగా మార్చుకున్న ఏకైక పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇబ్బందులు ఉన్నాయని అధైర్యపడడం లేదు. ఎప్పటికప్పుడు ఒక క్రైసిస్ ని ఒక ఆపర్చునిటీగా కన్వర్ట్ చేసుకుంటూ మనం ముందుకు పోతున్నాం. ఇంకో పక్క కేంద్ర ప్రభుత్వం ఉంది, మనం బలపరిచాం. కలిసి ఎన్నికల్లో 2 రాష్ట్రాల్లో పోటీ చేశాం. ఈరోజు మన మంత్రులు 2 కేంద్రంలో ఉన్నారు. ఇది చూసిన తర్వాత 2 రాష్ట్రాల్లో ఉండే ప్రజా సమస్యల పైన మనం ఎప్పటికప్పుడు స్పందించాల్సిన అవసరం ఉంది. కేంద్ర సహకారం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర సహకారం తీసుకుని ఇటు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ పూర్తిగా ప్రజా సమస్యలను పరిష్కారం చేయడం కోసం నాయకత్వం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఇక్కడంతా కూడా మీరు చూసినప్పుడు మనం ఎవరైతే మనకు ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఉంది. 2 రాష్ట్ర పార్టీలు, అదే మరి జిల్లా పార్టీలు ఉన్నాయి. ఈ రోజు మనం చూడాల్సింది బాగా అరిసరిసి గొంతు కూడా ఓవర్ యూజ్ చేశాం. దానివల్ల కొంచెం ఇబ్బంది పెడతాను ఈ మధ్య అప్పుడప్పుడు. ఇక్కడుండే ఎప్పుడు కూడా మనం ఒక బాధ్యతతో ముందుకు పోతున్నాం. ఆర్గనైజేషన్ లో కూడా ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోతున్నాం. కానీ ఇంతవరకు పదవులు ఇచ్చిన తర్వాత అందరూ పనిచేస్తారని చెప్పి ఉద్దేశంతో ముందుకు పోయాం. కానీ ఈసారి మాత్రం నాయకులు పదవి తీసుకున్న నాయకులందరూ ఎప్పటికప్పుడు బేరే చేసి 3 నెలలకు ఒకసారి ప్రోగ్రెస్ రిపోర్ట్ మీ చేతల్లో పెడతాం. అది పెట్టగలిగితే సమర్థత పెరుగుతుంది. నా ఉద్దేశం ఒకటే, ఎవరిని ఇచ్చేయాలని కాదు, కానీ పార్టీ ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తే ప్రజలకు మెరుగైన సేవలు కానీ మెరుగైన అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. ఏ వ్యక్తికి కూడా మా అందరికి మనం చూస్తే మనందరిలో చాలా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కానీ ఏ వ్యక్తికైనా అడిగితే లేకపోతే ఈ పని చేయాలని బాధ్యత పెడితే మళ్ళీ అడగతారని భయం ఉంటే 100కి 100% చేస్తారు. అట్లా కాకుండా బాధ్యత ఇచ్చి అడగకపోతే ఇంకా అడిగే పరిస్థితి లేదు. కాబట్టి ఆయన అడగలేదు కాబట్టి నన్ను అడగలేదు కాబట్టి అందరం కలిసి పనిచేద్దామని ఎవరూ పని చేయకుండా పోయే పరిస్థితి వస్తుంది. అట్లా కాకుండా ఈ కమిటీ పైన 2 రాష్ట్రాల్లో బాధ్యతలు ఉన్నాయి.
కేంద్ర పార్టీ పైన బాధ్యత ఉంది. అదే మరిగా రేపు రాబోయే రోజుల్లో ప్రధాన కార్యదర్శులు కానీ, ఉపాధ్యక్షులు కానీ, పాలిట్ బ్యూరో మెంబర్స్ కానీ, కింద నుండి ఆర్గనైజ్ సెక్రటరీస్ కానీ, అదే మరి కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీల్లో చాలా స్పష్టమైన పని విభజన చేశాం. ఇంకో పక్కన నేను ఎన్నోసార్లు చెప్పాను, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క కమిటీ పనితనాన్ని బేరు చేస్తామని. అది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక మాట కూడా నేను చెప్పింది, ఎప్పటికప్పుడు బేరు చేసుకుని మెరిట్ ప్రకారం ఎవరెవరికి ఎక్కడ హోదా ఇవ్వాలనో ఇస్తామని కూడా మనం చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది పార్టీలో. అందుకే నాయకులందరికీ మళ్ళా ఒకసారి గుర్తు చేస్తున్నాను, ఈ రోజు నుంచి మనం ఒక పద్ధతి ప్రకారం పనిచేయాలి. రాబోయే 2 సంవత్సరాల్లో పార్టీని ఒక బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. 2019లో మళ్ళీ ఎన్నికలు వస్తాయి. ఇప్పటి నుంచే పార్టీ సమాయత్తం కావాలి. తెలంగాణలో మళ్ళీ తిరుగులేని శక్తిగా తెలుగుదేశం పార్టీ రావాలి. నెక్స్ట్ ఎలక్షన్లో గెలవాలి. అదే ఒక టార్గెట్ ఈ రోజు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, వస్తుంది. ఇది తప్పకుండా సాధిస్తామనే ఆత్మవిశ్వాసంతో ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఉంది. ఏ రాజకీయ పార్టీ అయినా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఒక సామాజిక సేవ మనం చేయొచ్చు, కానీ కొంతమంది చేయగలుగుతాం. అదే ఒక రాజకీయ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తే, క్రమశిక్షణతో పనిచేస్తే ఆ పరిధిలో ఉండే ప్రజల జీవితాలు బాగుపడతాయి. ఒక ప్రాంతీయ పార్టీ బాగా పనిచేసి అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. అదే మరిగా 2 రాష్ట్రాల్లో ఉండే మన పార్టీ 2 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చి కేంద్రంలో కూడా మెజారిటీ ఎంపీలు మనకుంటే కేంద్రంతో కూడా ఎప్పటికప్పుడు సుజావుగా సంప్రదింపులు చేసుకొని మన పనులు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రజాప్రతినిధులుగా ఉండే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, రాజకీయాల్లో అధికారం కూడా అవసరం. అధికారం కావాలంటే ప్రజల్లో ఒక నమ్మకాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది. మీరు ఒక చరిత్ర చూస్తే ఎన్టీ రామారావు గారు రాకమునుపు ఈ రాష్ట్రంలో ఒక కాంగ్రెస్ పార్టీనే ఉంది. ఎంతో మంది నాయకులు ప్రయత్నం చేశారు, కానీ గెలవలేదు. అలాంటిది ఒక్క ఎన్టీ రామారావు గారు రాజకీయాలకు వచ్చిన తర్వాత 9 నెలల్లోనే చరిత్ర తిరగరాశారంటే అది ఎన్టీ రామారావు గారు కల్పించినటువంటి ప్రజల్లో నమ్మకం అనేది చాలా ముఖ్యం. ఒక వ్యక్తికి కానీ, ఒక పార్టీ యూనిట్కి కానీ, లేకపోతే ఒక రాజకీయ పార్టీకి కానీ ఎప్పటికప్పుడు మన మీద ఒక విశ్వాసం ఉండాలి, మన మీద ఒక నమ్మకం ఉండాలి. అప్పుడే ఇవన్నీ అవుతాయి. నమ్మకం రావాలంటే మనం కూడా పనిచేయాలి. ఊరికే మాటలు చెప్తే నమ్మకాలు రావు. మనం చెప్పిన దానికి, చేసిన దానికి ప్రజలు ఎప్పటికప్పుడు వ్యత్యాసం చూస్తూ ఉంటారు. ఈరోజు ఒక్క విషయం ఇక్కడ తెలంగాణలో ఉండే మన నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో ఏ గ్రామానికి పోయినా అభివృద్ధి కార్యక్రమాలు చేశామంటే ఆ రోజు ఎన్టీఆర్, తర్వాత నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశాను తప్ప ఇంకోటి కాదు. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలన పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. 2 రాష్ట్రాల్లో మీరు చూస్తే విద్య విషయంలో 31వ రాష్ట్రంలో ఉన్నాం. అదే మరిగా మానవ వనరుల అభివృద్ధి ఏదైతే ఆరోగ్యంగా నిండి చూస్తే ఎక్కడో కడానున్నాం. అన్ని రంగాల్లో ఆల్ ఇండియా లెవెల్లో ఈ 10 సంవత్సరాల్లో ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. అదే తెలుగుదేశం పార్టీ మీరు ఆలోచిస్తే ఈరోజు హైదరాబాద్ చుట్టూ ఇంత ప్రగతి వచ్చిందంటే సైబరాబాద్ నగరాన్ని నిర్మాణం చేసి ప్రపంచంలో ఉండే అన్ని ఐటీ కంపెనీలు తీసుకొచ్చామంటే 9 సంవత్సరాల్లో మనం చేయగలిగాం. ఈ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా ఆంధ్రప్రదేశ్లో అనేక ఇబ్బందులున్నా ఈరోజు మనం ఆలోచించి ఆ ఇబ్బందులను అధిగమిస్తూనే అభివృద్ధి, సంక్షేమం, ప్రజాహిత కార్యక్రమాలు చేస్తున్నాం.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుందని, అప్పుడు 2 రాష్ట్రాల్లో అభివృద్ధి చేస్తామని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. మిగతా డీటెయిల్స్ చూద్దాం. యుఎస్లోని వాషింగ్టన్లో డీసీలో బతుకమ్మ సంబరాలకు చీఫ్ గెస్ట్గా అటెండ్ కానున్నారు నిజామాబాద్ ఎంపీ కవిత. విజువల్ తెలంగాణ అసోసియేషన్ ఆహ్వానంతో మేకింగ్ ఆఫ్ బతుకమ్మ ప్రోగ్రాంలో కవిత పాల్గొననున్నారు. అటు ప్రపంచ భద్రతపై ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కు అటెండ్ అయ్యేందుకు యుఎస్ వెళ్లారు కవిత. ఈమెతో పాటు మరో 8 మంది ఎంపీలు 5 రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. భారతదేశానికి సంబంధించిన దాదాపు 8 మంది పార్లమెంట్ మెంబర్స్తోని ఎల్లుండి నుంచి ఇక్కడ వాషింగ్టన్ డీసీలో రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి. చాలా మీటింగ్స్, ముఖ్యంగా ప్రపంచ భద్రతకు సంబంధించి, అదేవిధంగా భారత అమెరికా సంబంధాలకు సంబంధించి, అదేవిధంగా భారత అమెరికాలకు మధ్యలో ఎట్లా ట్రేడ్ పెంచాలి అనేటటువంటి అంశాలు, ఇవన్నీ చాలా అంశాలపైన అధ్యయనం చేయడానికి ఒక 5 డేస్ ఇక్కడ రకరకాల మీటింగ్స్, కాన్ఫరెన్సెస్ అన్నీ కూడా ఉన్నాయి. వాటికన్నా ముందు మరి రేపు మన తెలంగాణ బిడ్డలందరూ కూడా కలిసి వీటీఏ ఆధ్వర్యంలో కలిసి ఆర్గనైజ్ చేస్తున్నటువంటి బతుకమ్మ కోసం ఇక్కడికి రావడం జరిగింది. రేపు పొద్దున మన వాళ్ళ ఇంటికి వెళ్ళి మేకింగ్ ఆఫ్ బతుకమ్మలు తయారు చేసి ఆ తర్వాత సాయంత్రం పూట చాలా పెద్ద స్థాయిలో ఇక్కడ బతుకమ్మ జరుపుకోబోతా ఉన్నాం. మరి వాషింగ్టన్ డీసీ అంటే మొత్తం యూఎస్కి క్యాపిటల్ కాబట్టి ఇక్కడ జరిగేటటువంటి ఈవెంట్స్ అన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున అందరికీ తెలిసేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇక్కడ బతుకమ్మకి ఇన్వైట్ చేసి ఇక్కడ బతుకమ్మలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు వాషింగ్టన్ బిడ్డలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొద్ది రోజుల క్రితం ఉల్లి ధరలు సర్కార్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఉల్లి ఉత్పత్తి తగ్గడమే ఇందుకు కారణమని భావించిన అధికారులు ఉల్లి సాగు ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టారు. అయితే నష్టాలతో సాగు చేయలేమంటున్నారు రైతులు. రాష్ట్రంలో ఉల్లి సాగుకు రైతులు ముందుకు రాకపోవడం సర్కారును ఆందోళన పెడుతోంది. ఇప్పటికే డిమాండ్ కు తగ్గట్టు రాష్ట్రంలో ఉల్లి స్టాక్ లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించాల్సి వస్తోంది. ఇది కంటిన్యూ కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఉల్లి రైతులను ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో ఎక్కువగా మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఉల్లి సాగవుతుంది. డ్రిప్ ఇరిగేషన్ లో పంట పండించిన రైతులకు ఎకరానికి 80,000 ఖర్చు కాగా 90 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోంది. అదే సంప్రదాయ పద్ధతిలో వేసిన ఉల్లి పంటలకు ఎకరానికి 60,000 ఖర్చు అవుతుండగా దిగుబడి 50 క్వింటాళ్లకు తగ్గుతుంది. ఓవైపు పెట్టుబడులు పెరగడం, దిగుబడులు తగ్గడం, పంటకు మార్కెట్లో గిట్టుబాటు ధర రాకపోవడంతో ఉల్లి సాగును వదిలేస్తున్నారు రైతులు. ఏడాది రాష్ట్రంలో ఉల్లి షార్టేజ్ కావడంతో ధరలు ఆకాశాన్నంటాయి. రాష్ట్రంలో ప్రతి ఏటా 3.5 లక్షల టన్నుల ఉల్లి అవసరం అవుతుంది. గతేడాది 1,82,000 టన్నుల దిగుబడి రావడంతో మిగతా 1,50,000 టన్నులను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. అయితే ఈ రబీ సీజన్లో సమస్యలను అధిగమించేందుకు 14,000 ఎకరాల్లో ఉల్లి సాగు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఉద్యానవన శాఖ. ఉల్లి రైతును ప్రోత్సహించేందుకు ఇప్పటికే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రబీలో ఉల్లి రైతులకు విత్తనాలను 75% సబ్సిడీతో పంపిణీ చేస్తోంది. పండించిన ఉల్లిగడ్డలను స్టోరేజ్ చేసుకుని అమ్ముకునే విధంగా చర్యలు చేపట్టింది. సర్కారు ఉల్లి పంటను కమర్షియల్ క్రాప్ గా గుర్తించడంతో పాటు క్వింటాల్ ఉల్లికి 1,500 రూపాయల గిట్టుబాటు ధర ఇవ్వాలంటున్నారు రైతులు. 2-3 ఎకరాలు ఉల్లిగడ్డ వేసినాము. వర్షాలు పడక కాలువ నీళ్ళు జూరాల వాటర్ రాక పంట దెబ్బతిన్నవి. ఇప్పటికీ నారు పీకలేదు, అమ్మట్లేదు. రైతుల దగ్గరికి మాకు గిట్టుబాటు ధర ఇస్తేనే గిట్టుబాటు అవుతుంది. 3,500 నుంచి 4,000 వరకు రేటు పోతే క్వింటల్కి రైతు గిట్టుబాటు అవుతుంది, లేకపోతే లాస్ వస్తుంది. మాకు ఒక ఎకరాకు వచ్చేసి 50,000 నుంచి 60,000 దాకా పెట్టుబడులు అయినవి. అట్లా ఆ రేట్లో కొంటికి ఇస్తేనే మాకు ఇది గిట్టుబాటు అవుతుంది. మండలం ఉల్లిగడ్డ ఒక 3 ఎకరాలు ఉల్లిగడ్డ వేసినాం. నీళ్లు లేక ఎండిపోయి ఇప్పుడు మామూలుగా బోర్లు వేసుకొని దాంట్లో సాధారణ నీళ్ళు పడి ఎకరాకు 60,000-70,000 ఖర్చు వస్తుంది. దాంట్లో మాకు పోయినసారి గిట్టుబాటు ధర ఇయ్యక నష్టపోయి ఈరోజు కూడా వేసుకున్నాము. ఆ నీళ్ళు లేక ఈరోజు 4,500, 3,500, 3,000 రూపాయలు అమ్మితేనే గిట్టుబాటు ధర వస్తుంది మాకు. ఇతర పంటలకు వర్తించే క్రాప్ ఇన్సూరెన్సులు, సబ్సిడీలు, పంట రుణాలను ఉల్లి సాగుకు అనుమతించాలంటున్నారు రైతులు.
to small break. Stay tuned.